చేస్తున్న ఉద్యోగానికి తగిన గుర్తింపు రావడం సంతృప్తినిచ్చిందన్నారు నైటింగేల్ అవార్డు గ్రహీత నాగేంద్రమణి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన కెరీర్లో సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 32 ఏళ్ల క్రితం నర్స్గా చేరి ఎంతో మందికి సేవ చేయడం మర్చిపోలేనిదంటున్న ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు గ్రహీత నాగేంద్రమణితో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. నైటింగేల్ అవార్డు వచ్చిన తెలంగాణ రాష్ట్రం చెందిన ఉమా నాగమణి ఉన్నారు. మేడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ అవార్డు మీకే వచ్చింది. తెలంగాణ స్టేట్ నుంచి ఫస్ట్ అవార్డు మీకే వచ్చింది. ఈ నర్సులకు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డు ఎలా ఉంది అంటే మీకు ఎట్లా అసలు మీ నర్సుగా మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? నేను రైల్వేస్లో యాజ్ యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను డిప్లొమా చేసి స్టాఫ్ నర్స్ అయ్యాను, నర్సింగ్ సిస్టర్ అయ్యాను. తర్వాత చీఫ్ మ్యాట్రన్గా ఇప్పుడు చిలకలగూడ హెల్త్ యూనిట్లో పనిచేస్తున్నాను. అంటే ఒక స్థాయిలో అంటే నర్సెస్ వాళ్ళ కెరీర్ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో తక్కువ ఉండేవి, బట్ ఈవెన్ దో ఆ రోజుల్లో కూడా నేను డిప్లొమా చేయాలనే ఉద్దేశంతో డిప్లొమా చేసి నేను ప్రమోషన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మానవ సేవ మాధవ సేవ లాగా ఓన్లీ పేషెంట్స్కి సేవ చేయడం కాకుండా కార్మికుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటారు. అంటే ఇక్కడ రోగంతో బాధపడుతున్నటువంటి కార్మికులు ఉన్నారు, అక్కడేమో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళను కూడా అది కూడా మానవ సేవే కాబట్టి ట్రేడ్ యూనియన్ రంగం వైపు కూడా నేను మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ప్రత్యక్షంగా ఇబ్బందులు పడుతుంటే పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ రైల్వేస్లో ఉన్నట్టుంటే ఆ దృక్పథంతో వాళ్ళు కూడా సేవలు అందించడం జరిగింది. ఇవాళ 32 సంవత్సరాలు బట్టి నేను ట్రేడ్ యూనియన్లు కూడా యాజ్ నా డ్యూటీ నర్సింగ్ ప్రొఫెషన్ నా వృత్తి అయితే నా ప్రవృత్తి ట్రేడ్ యూనియన్. ఆ విధంగా మలుచుకొని రెండు అంటే రైలు పట్టాల్లాగా రెండింటినీ సమానంగానే నేను లీడ్ చేస్తూ వచ్చాను. సో నాకు నిజంగా సంతృప్తినిచ్చింది ఈ అవార్డు రావడం. ఎందుకంటే చాలా కష్టపడ్డాను, నేను ఎన్నో రకాల ఇబ్బందులను ఫేస్ చేసి మరి ఈ స్థాయికి వచ్చాను. అలాగే మా ఆర్గనైజేషన్ నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడింది. నేను ఏ పని చేసినా కూడా ఆర్గనైజేషన్ సపోర్ట్తో, ముఖ్యంగా మా రాఘవయ్య గారు, మా జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారి సహకారంతో నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ అవార్డు తీసుకోవడం కూడా నిజంగా నాకు చాలా సంతోషం. ఇక్కడ చూసుకుంటే నర్సింగ్ వృత్తి అంటే సినిమాల్లో చాలా కొంత అసభ్యంగా చులకనగా చూపిస్తూ ఉంటారు, బట్ నిజానికి చాలా పవిత్రమైన వృత్తి. మదర్ తెరిసా లాంటి వాళ్ళు నర్సింగ్ వృత్తి నుంచే వచ్చిన పరిస్థితి. మిగతా దేశాల్లో అమెరికాలో కానీ యూరోప్లో కానీ నర్సులు అంటే ఎంతో వాళ్ళొక దేవదూతల్లాగా వాళ్ళని చూస్తున్న పరిస్థితి. ఎందుకు మన దగ్గర సమాజంలో ఇట్లా చిన్న చూపు ఎందుకు ఉందంటారు? ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీలను గౌరవించే సమాజం మందని చెప్పుకుంటాం, కానీ మీరు ఇవాళ భారతదేశంలో మహిళలకు ఎంత భద్రత ఉందనేది మీరు ఒకసారి మీరు వెనక్కి ఆలోచించినట్లయితే నిర్భయ అభయ కేసులు సాక్ష్యాలుగా నిలిచినాయి. నేను ప్రభుత్వాలు కోరేది ఏంటంటే అమెరికాలో ఇచ్చినటువంటి గౌరవప్రదమైన శాలరీస్ కానీ గౌరవాన్ని కూడా ఇక్కడ కూడా మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మా రెస్పెక్ట్ పెరుగుద్దని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చీప్ లేబర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా, బ్రిటన్లో చూసినా, అమెరికాలో చూసినా మన నర్సులే ఎక్కువ మంది ఉన్న పరిస్థితి. ఎందుకు అక్కడ దాకా వెళ్తున్నారు? ఇక్కడ కొరత ఎందుకు ఉందంటే ఇక్కడ కొరత ఎందుకుందంటే మీరు గంటకు $40 ఇస్తారు అమెరికాలో. ఇక్కడ మా వేజెస్ చాలా తక్కువ నర్సెస్కి. అసలు ఇవాళ ఎవరన్నా నర్సెస్కి వేజెస్ ఎవరన్నా కొంచెం ఎన్హాన్స్ చేస్తే వేరే వాళ్ళంతా మాకు పోటీకి వస్తుంటారు, కానీ వాళ్ళ వృత్తికి మా వృత్తికి చాలా తేడా ఉంది. ఎందుకంటే చాలా ఇన్ఫెక్షన్స్ గురయ్యి మా జీవితాలు కూడా పణంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అవార్డు. ఒక్కొక్క అవార్డు ఫస్ట్ అవార్డు కూడా రికార్డుల్లో ఖచ్చితంగా ఉండిపోతుంది. సో మీరు తెలంగాణ రాష్ట్రంలో నర్సుల సంక్షేమం గురించి కానీ, లేకపోతే ఈ రోగులకు సంబంధించిన ఈ అవేర్నెస్, ఇటువంటి డిసీజెస్ అవేర్నెస్లో కానీ మీరు ఏం చేయబోతున్నారు? నేను చేసింది చాలా ఉందండి. దానికి గుర్తింపు కానీ ఇవాళ నేను అవుట్ స్టాండింగ్గా పనిచేశాను కాబట్టి ఇవాళ నేను అవార్డు తీసుకోగలిగాను. ఖచ్చితంగా మహిళల పక్షాన నిలవడానికి, మహిళలకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా, అలాగే రైల్వేస్లో సెక్షువల్ హెరాస్మెంట్కి అగైనెస్ట్గా పోస్టర్స్ పబ్లిష్ చేయడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఆర్గనైజేషన్. బట్ దానికి మూల కారకురాలు నేనే. అలాగే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ కమిటీస్ని డిస్ప్లే చేయటం, కంప్లైంట్ బాక్సెస్ పెట్టించడం, కంప్లైంట్ బోర్డ్స్ని డిస్ప్లే చేయించడం పెట్టించడం జరిగింది బికాస్ ఆఫ్ మై ఎఫర్ట్స్. థ్యాంక్ యూ మేడం. సో ఉమా నాగమణి చెప్తున్నారు, ఆమె ఖచ్చితంగా ఈ రంగంలో నర్సులు అంటే కూడా సమాజంలో చులకన భావం పోవాలి, ఇతర దేశాల తరహాలో మన దేశంలో కూడా మంచి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వేతనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో భరత్, V6 న్యూస్, న్యూఢిల్లీ.